మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ అరెస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఆయన ఉన్నారు. ఈ కస్టడీని మార్చి 29 వరకు కోర్టు పొడిగించింది. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆయనే కొనసాగుతారని ఆప్ ఇప్పటికే ప్రకటన చేసింది. జైలు నుంచే ఆయన తమకి ఆదేశాలు ఇస్తారని ఢిల్లీ ఆర్థిక శాఖ మంత్రి ఆతిషి కూడా ప్రకటించారు. మరోవైపు కేజ్రీవాల్ పంపిన వీడియో సందేశాన్ని ఆయన భార్య మీడియా సాక్షిగా వెల్లడించారు. మరోవైపు బీజేపీ కేజ్రీవాల్ మీద సెటైర్లు వేస్తోంది. మాఫియా గ్యాంగులే జైలు నుంచి తమ కార్యకలాపాలని ఆపరేట్ చేస్తాయని, ఇప్పుడు అదే కోవలో కేజ్రీవాల్ కూడా చేరిపోయారని కౌంటర్ ఇస్తోంది. అయితే 2 సంవత్సరాల జైలు శిక్ష పడితే తప్ప ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ఉండడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని న్యాయ నిపుణులు చెప్తున్నారు. మన రాజ్యాంగం ప్రకారం జైలు నుంచి పరిపాలన చేయకూడదు అని ఎలాంటి నిబంధనలు లేవు. ముఖ్యమంత్రి జైలు పాలు అయితే పరిపాలనకు సంబంధించి రాజ్యాంగంలో ప్రత్యేక ప్రస్తావన ఏమీ లేదని పేర్కొంటున్నారు. దాంతో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం కుంభకోణంలో నేరస్తుడిగా తేలే వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండడానికి ఎలాంటి అడ్డంకులు ఆయనకు ఉండకపోవచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత కేజ్రీవాల్ మొట్టమొదటిసారి సీఎం హోదాలో ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ ప్రభుత్వంలోని జల మంత్రిత్వ శాఖకి నోటీస్ ద్వారా ఆయన సీఎం ఆదేశాలు ఇచ్చారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఆదేశాలకు సంబంధించి పూర్తి వివరాలని ఢిల్లీ ఆర్థిక మంత్రి ఆతిషి మీడియాకు వెల్లడించారు. మరోవైపు ఈడీ కేసులో కోర్టు కేజ్రీవాల్ని జైలుకి పంపిస్తే అక్కడి నుంచి ఆయన ప్రభుత్వాన్ని నడిపేలా సీఎం తాత్కాలిక ఆఫీస్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరతామని ఆప్ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు. ఆప్లో కేజ్రీవాల్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయాలని చెప్పారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపకూడదన్న నిబంధనలు ఏమీ లేవన్నారు. జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా కోర్టు కేజ్రీవాల్ని జైలుకి తరలిస్తే అక్కడి నుంచే సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తారని భగవంత్ మాన్ తెలిపారు. దోషిగా తేలనంత వరకు చట్ట ప్రకారం ఆయన జైలు నుంచి పనిచేయవచ్చన్నారు. అందుకే ఆఫీస్ కోసం సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టుల యొక్క అనుమతి కోరతామన్నారు. జైలు నుంచి కేజ్రీవాల్ పాలన సాగించడం సాధ్యమయ్యేది కాదని రాజ్యాంగ నిపుణుడు, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచార్య చెప్తున్నారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడవడం కష్టం అంటున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన చాలా సమావేశాలను సీఎం నేరుగా అధ్యక్షత వహించాల్సి ఉంటుంది. అలాగే వివిధ అంశాల మీద ఫైళ్లని తనిఖీ చేయాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ రోజువారీ విధులని, పనితీరుని పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా సీఎం హోదాలో కేజ్రీవాల్కు ఉంటుందంటున్నారు. ఈ నేపథ్యంలో జైలు నుంచి అధికారాలన్నింటినీ ఆయన ఎలా వినియోగించుకుంటారనేది ప్రశ్న. జైలు నుంచే సీఎంగా కొనసాగుతానని కేజ్రీవాల్ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఈ విషయంలో జోక్యం చేసుకోవడం ఖాయమంటున్నారు. సాధారణంగా సీఎంలో అరెస్ట్ అయితే మరొకరిని సీఎం చేస్తారు. ఉదాహరణకి జార్ఖండ్లో సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ని అరెస్ట్ చేస్తే చంపై సోరెన్ సీఎం చేశారని గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీలో సీఎం మార్పు తప్పకపోవచ్చు అంటున్నారు. అయితే సీఎంలో అరెస్ట్ అయితే వారు రాజీనామా చెయ్యాలా వద్దా, ప్రభుత్వాన్ని నడిపేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమిటి అనే అంశం మీద రాజ్యాంగంలో ప్రత్యేక ప్రస్తావనలు ఏమీ లేవు. నేరానికి పాల్పడిన వారు ఏ కేసులో అయినా దోషులుగా తేలిన వారు సీఎం పదవికి అర్హులు కారని రాజ్యాంగంలో ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికి కేజ్రీవాల్ మీద ఉన్నవి ఆరోపణలు మాత్రమే. అవి నిరూపణ అయ్యి అప్పుడు మాత్రమే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే జైలు నుంచి పరిపాలించడం కూడా కాస్త కష్టమే. ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి సీఎం సంతకం కావాలంటే ప్రతిసారి జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు ముందస్తు అనుమతులు ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టు నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఆయన గనక దిగిపోతే ఆ రేసులో, అంటే ఢిల్లీ సీఎం రేసులో ఆప్ నేత అతీసి లేదా కేజ్రీవాల్ సతీమణి సునీత, వీరిద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.